అందమైన ఆనందమైన అద్భుతమైన వివాహం జరగడం ఎంతోమందికి దక్కే అవకాశం కాదు. అయినప్పటికీ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు నర్సీపట్నంలోని తన వార్డులో ప్రత్యేకంగా ఎవరికి వివాహం జరిగినా ముందస్తుగా వెళ్ళి భారీగా వారిని ఆశీర్వదించడం అలవాటు. అందులో భాగంగానే పసుపు కుంకుమతో పాటు తాళిబొట్టును అందించే సాంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపతులు హాజరయ్యారు. వార్డులోని సుమారు 300 మంది మహిళలు వెళ్ళి ఆమెను ఆశీర్వదించి పెళ్లి కూతురిని ఎంతో సంభ్రమాచర్యలో ముంచెత్తారు. ఇప్పుడు ఆమె మాటలు మనం విందాం. ఎప్పుడన్నా అనిపించింది ఎలా జరుగుతుందని అనుకున్నారా మీరు? అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా, ఎంతమంది రావడం, ఎంత ఆశీర్వదించడం అనేది. ఆయన పెళ్లి చేసినట్టు కనపడుతుంది. సో మీకు భవిష్యత్తులో ఎవరికైనా ఎలా చేయాలని అనిపిస్తుందా మీకు? అవును, మీకే కాదు అందరికీ చిన్నలాగా చేస్తున్నారు ఆయన, అందుకు అడుగుతున్నారు. మీరు ఎవరికైనా తర్వాత చేస్తారు. భగవంతుడు ఏదైతే మనకి జన్మనిచ్చాడో ఆ జన్మ 10 మంది ప్రజలు ఫలానా కార్యక్రమం చేస్తున్నాడు, ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం చేస్తున్నాడని తెలియపరుస్తూ, అదేవిధంగా కష్టంలో ఉన్నవాడికి నేను చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ సహాయం మీ మనసులోనూ కూడా, ప్రతి మనసులోనూ కూడా వచ్చి ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నంతసేపు పలానా వ్యక్తి పలానా కార్యక్రమాలు చేశాడని చెప్పుకోవాలి, సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా గాలి పీలుస్తున్నాం, ప్రతి ఒక్కరి రక్తం కూడా ఎరుపుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసు కూడా ఒక్క తాటి మీద తీసుకురావాలి. మన వీధిలో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో కూడా ఏ ఆడపడుచున్న కష్టంలో ఉండేటువంటి వాళ్ళు ఆదుకుంటారని చెప్పేసి ఈ విషయాన్ని 10 మందికి తెలిసేలాగా భగవంతుడికి మనకి ఆ శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టంలో ఉన్న వాళ్ళకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ, అప్పారావు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ కాలనీలో ఓ పండుగలు వచ్చినా, లేదంటే ఇలాంటి వివాహాలు జరిగినా, మరి అప్పారావు పుట్టినరోజు అప్పుడు కానీ అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి చేస్తూ మీ మధ్య ఉండిపోయిన వ్యక్తి మరి అప్పారావు. సహకారం పడిపోతామో తెలియదు, ఉన్నంతసేపు పలానా వ్యక్తి పలానా కార్యక్రమాలు చేశారని చెప్పి ఇలా తన వార్డులోని ప్రజలను ఆశీర్వదిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, మాగిరెడ్డి అప్పారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, నర్సీపట్నం మున్సిపాలిటీ.